నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో కలే తిరిగి సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే 96% పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెల్లడి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి కృష్ణమ్మకు జలహారతినిచ్చిన చంద్రబాబు తొలుత శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లన్న స్వామికి పూజలు, రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేస్తానంటూ నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో వ్యాఖ్యలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్. రానున్న 5 ఏళ్లలో అమరావతి రాజధాని విశేషంగా అభివృద్ది చెందుతుందన్న పీవీపీ సంస్థల అధినేత పీవీపీ రాజధాని అభివృద్దిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని, అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. వాయినాడులో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలలో పర్యటించిన రాహుల్, ప్రియాంక గాంధీలు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కేరళ సహా కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, 30 మంది గల్లంతు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96% మేర పెన్షన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. తొలి రోజునే 96% పెన్షన్లను పంపిణీ చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. సాయంత్రం 4 గంటల సమయానికి 96% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన 4% పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలోని గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుడికి ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కాళ్లు మొక్కడానికి వచ్చిన వారిని చంద్రబాబు ఆపారు. లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అన్ని రిజర్వాయర్లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణానదికి సీఎం చంద్రబాబు ఇవాళ జలహారతి ఇచ్చారు. మంత్రులు, అధికారులతో కలిసి జలహారతి సమర్పించిన చంద్రబాబు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి సర్కార్ హామీల అమలుపై సందిగ్ధత నెలకొన్న వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి సారే సమర్పించారు. ఏపీ జెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడారు. రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన ఘనత తమదన్నారు. రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం తమదన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తమదేనన్నారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈయన 5 ఏళ్లు ఉన్నాడు, నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అంటూ జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు, 69,000 కోట్లు ఎక్కడా, 19,000 కోట్లు ఎక్కడా? అప్పుడు బడ్జెట్ 7 లక్షల కోట్లు 5 ఏళ్లలో, ఇప్పుడు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది 4,400 కోట్లు పెడితే మన హయాంలో 13,600 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అది రైతాంగం మీద మన ప్రభుత్వం చిత్తశుద్ధి అని గుర్తు చేశారు. మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను, చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడుతోంది, ఏమీ లేదక్కడ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి కలిసి పోటీ చేశాం కాబట్టి తనను అర్థం చేసుకున్నారని, అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది అని అన్నారు.
దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చిందని అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ABCD కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను చెప్పడం కాదు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96, 97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ABCD కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు. 3 దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు. తమ హక్కుల కోసం పోరాటం, తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు వెరసి మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత SC రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 3 దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటం, ఎన్నో ఒడిదుడుకులు. తమ హక్కుల కోసం పోరాటం, తమ కళ నెరవేరినందుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు వెరసి మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత SC రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం SC వర్గీకరణను సమర్థిస్తూ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు వెలువరించింది. ఒక కులంలో వర్గీకరణను రాజ్యాంగం అనుమతిస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. SC వర్గీకరణపై 2004లో EV చిన్నయ్య జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది. సుప్రీం తీర్పుతో జనాభా ప్రాతిపదికన SCలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. విద్యా ఉద్యోగ అవకాశాలలో SC ST రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ స్పందించారు. SC రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. వర్గీకరణ కోసం MRPS 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తోందని 2004 నవంబర్ 5నే చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు. న్యాయం, ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు MRPS పోరాడిందని తెలియజేశారు. అది 2011 అయినా 2021 అయినా 10 ఏళ్ళకు ఒకసారి SC STలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక అందుబాటులో లేనిది ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగణన జరగాలనే డిమాండ్లు వచ్చినాయి. SC STలకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు. దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కృతజ్ఞతా సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ? ఖచ్చితంగా తీర్పు వచ్చింది. పెద్దలందరినీ కలిసి వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ 1-2 రోజులు ఉండి కొనసాగించాల్సి వస్తుంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ, సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ, 2 ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ, అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ, వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో సోదరుడు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నాడు. సంజయ్ గారు కూడా చొరవ తీసుకున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఉండబడే మా రఘునందరావు అన్నతో పాటు
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా, కర్ణాటక సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పెద్దలందరూ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ బాధ్యత చేపట్టారు కాబట్టి వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి ఈ దశకు వచ్చిందని మేము భావిస్తున్నాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ దాంట్లోనే ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో వాళ్ళకు ఏం చెప్తారు? మళ్ళీ ఇకనైనా అంటే కేరళ వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ భయంకర విపత్తులో వందలాది మంది మృతి చెందగా అదే స్థాయిలో క్షతగాత్రులయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయనాడు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రాయి బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఈరోజు వాయనాడులో పర్యటించారు. బాధితులను కలిసి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం వంటివి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేరళ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ಇಲ್ಲ ಮೈಕ್ ಹಿಂಗಿರಿಕಿ ಕ್ಯಾಮರಾ ಹಿಂಗಿರಿಕಿ అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో సీఎం ఛాంబర్ బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడికింది. సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలోని వెల్లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో వరదలు సంభవించి అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కుల్లు జిల్లాలో ఓ భవనం కుప్పకూలింది. పలు ఘటనల్లో 30 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు.
మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో సాయి భక్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఆంధ్ర షిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీ ఇందుమతి పాపారావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగనగర్కి చెందిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ సౌజన్యంతో గురువారం ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుండెదడ, గుండె నొప్పి, కాళ్లవాపులు, ఆయాసం వ్యాధి నిర్ధారణ పరీక్షలతో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ తమ హాస్పిటల్ ద్వారా ప్రజలకు డయాబెటీస్, బీపీ, హార్ట్ సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులను అందజేసినట్లు తెలియజేశారు. సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారికి, అధ్యక్షులు లక్ష్మణరావు గారికి మా అభినందనలు. ఈరోజు మెయిన్ వైద్య శిబిరంలో మనము షుగరు, బీపీ ఈ జబ్బులు ఏంటంటే మెయిన్ చాలా దీర్ఘకాలిక జబ్బులు. అవి చాలా లక్షణాలు కూడా ఏమి ఉండవు. వాటికి మనము ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే కానీ ఇనిషియల్గా టెస్ట్ చేసుకొని ఏమైనా ఉంటే కానీ బయటపడతాయి. మనం చూపించుకోకపోతే అసలు షుగరు, బీపీ అనేవి మనకు బయటపడవు. ఈ జబ్బులు ఏంటంటే చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే గుండె జబ్బులు వస్తాయి. గుండె, కిడ్నీ, బ్రెయిన్, మెదడు లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటాయి. వాటిని కనుక్కోవడానికి మనము ఈరోజు స్క్రీనింగ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. షుగరు, బీపీ, గుండెకి దాని షుగర్ టెస్ట్ ఒకటి, బీపీ టెస్ట్, ఈసీజీ, దాన్ని జనాలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు మా ధన్యవాదాలు. మందిరం వ్యవస్థాపక సభ్యులు పి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సాయి భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అమౌంట్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ కె భారతి వివిధ వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలియజేశారు. సాయిబాబా మందిరంలో డాక్టర్ రామకృష్ణ గారు, శ్రీమతి భారతి గారు ఉచితమైనటువంటి సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాయి భక్తులందరికీ కావలసిన విధంగా ఏ అనారోగ్యానికి ఏ మందులు వాడాలి, చికిత్స చేయడానికి విధానం కొన్ని చక్కగా ఏర్పరిచారు. వైద్యో నారాయణో హరి, భగవంతుడు నారాయణుడు, నారాయణుడు వైద్య రూపంలో వస్తాడు. అటువంటి నారాయణ స్వరూపంలోనటువంటి లక్ష్మీనారాయణలాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సాయి సేవకులందరికీ కూడా, సాయి సేవకులకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సేవ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. వారికి సదా మా మందిరం తరఫున అనేకమైనటువంటి కృతజ్ఞాపనలు తెలియజేస్తున్నాము. ఇవాళ ఇప్పటి వరకు సుమారు 300 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇంకా సాయంత్రం దాకా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మిగతా వారు కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం సాయిబాబా మందిరంలో గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో మనము ఈసీజీ, షుగర్ టెస్ట్, బీపీ అవి ఉచితంగా చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఏదన్నా రిపోర్ట్లలో తేడా ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఉచితంగా మందులు అనేది పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలామంది చిన్న వయసులోని సడన్గా హార్ట్ అటాక్ రావడము, సడన్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చనిపోవడము ఇటువంటిది జరుగుతూ ఉంది ఈ కోవిడ్ తర్వాత ముఖ్య కారణంగా. సో ఇప్పుడు ఏంటంటే మన వయసు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అట్లా వచ్చినప్పుడే గుండె ప్రాబ్లం వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తాయి, మెదడు ప్రాబ్లం వస్తాయి అని అపోహలు పడకుండా జనాలు చిన్న వయసు నుంచే 20-30 ఏళ్ళ నుంచే మనము జీవన శైలిలో మార్పులు అనేటివి చేకూర్చుకోవాలి. ఎక్కువ ఈ జంక్ ఫుడ్ అవన్నీ తినకుండా ఉండడము, రోజుకి కనీసం అరగంట పాటు ఎక్సర్సైజ్ అది చేసుకుంటూ ఉండడము, ఏదన్నా మన కుటుంబంలో ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటిని మనము అట్లా ఉన్నవాళ్ళు స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే జబ్బు వచ్చేదానికి ముందే కొన్ని టెస్టులు చేసుకొని మనకు ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కనుక్కునే దాన్ని స్క్రీనింగ్ అంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల సమయానికే 80% పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం జరిగిందని తెలిపారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కృష్ణానగర్ 57వ సచివాలయం ఏరియాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందజేశారు. అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో 2,34,000 పెన్షన్లు ఉన్నాయని చెప్పారు. 90 కోట్ల రూపాయలు పైగా లబ్ధిదారులకు పెన్షన్ రూపంలో అందించామన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు అందించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులకు ఒక భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండుగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము. ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా గంట 2 గంటలు 90% కూడా అయిపోతుంది. వాళ్ళు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదు అనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో ఉన్న పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ కి చెందిన క్వారీలో జరిగిన ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అదేవిధంగా అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్టీఆర్ జిల్లా భూగర్భ గనులు, ఖనిజ వనరుల డిప్యూటీ డైరెక్టర్ను ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఉన్న పవన్ గ్రనైట్స్ మెటల్ వర్కర్స్కు చెందిన క్వారీలో 3 ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఈ 3 మరణానికి కారణమైన పరిటాల క్వారీ పవన్ గ్రనైట్స్ మెటల్ వర్కర్స్ను సీజ్ చేయాలని మరియు అక్రమ క్వారీల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా భూగర్భ పనులు, ఖనిజ వనరుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగి ఈనాటికి 4 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుండి కనీస సహాయం అందలేదని అన్నారు. కమిషనర్ ఫర్ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ వారు ఆదేశించిన మేరకు కూడా సహాయం అందలేదని వాపోయారు. ఇది చాలా దురదృష్టకరమని, అంతేకాకుండా హెక్టార్లు అక్రమ తవ్వకాలు సాగిస్తున్న క్వారీ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులైన గనుల శాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రభుత్వం చనిపోయిన కుటుంబాల వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి, అలాగే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం, అలాగే అక్రమ తవ్వకాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి చేయాలని చెప్పి ఈ రోజున
ఈ మైన్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ని కలవటం జరిగింది జియోగ్రాఫికల్గా. మా పోరాట ఫలితంగా, సిపిఐ పోరాట ఫలితంగా ఈ రోజున అక్కడ క్వారీలో సెంట్రల్ మైన్స్ డైరెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ డైరెక్టరు ఇవాళ ఆ క్వారీలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. కాబట్టి మైనింగ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది మామూలు మత్తులో జరుగుతూ ఉన్నది. ఎన్ని ప్రమాదాలు, చట్టాలు వర్తించవు, ఓ పెద్ద మాఫియా రాజ్యమేల్చినటువంటి పరిస్థితి. 1 హెక్టారు లీజుకి తీసుకుంటే 10 హెక్టార్లు తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి, అక్రమ పేలులు, సేఫ్టీ మెథడ్స్ లేవు. వీటన్నిటినీ కూడా మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పోరాటం దీంతో ఆగదు. రేపు 2వ తేదీన ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. తర్వాత మినిస్టర్ని కలవటం జరుగుతుంది, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణమైనటువంటిది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే లేబర్ డిపార్ట్మెంటు జూలై 16వ తేదీన ముగ్గురు బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి ముగ్గురికి కూడా ప్రకటించడం జరిగింది. రానున్న 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందని పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాజధాని అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. అమరావతిలో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. నగరంలోని బందర్ రోడ్డు పీవీపీ మాల్ 10వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీపీ సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా రీటైలర్లకు మెమెంటోలు అందజేశారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో పీవీపీ మాల్కు ఒక ప్రత్యేకత ఏర్పడిందని, విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆహారం ఇలా అన్ని రకాలు పీవీపీ మాల్లోనే ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు పీవీపీ మాల్పై ఆదరాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఏ దేశం ఎగినా పుట్టిన ఊరిలో పీవీపీకి ఒక గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు చేస్తే అభివృద్ధికి అవకాశాలు ఉండడంతో పాటు వచ్చే 5 ఏళ్లలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాజధాని అభివృద్ధిలో మేము భాగస్వామ్యంలో అవుతామని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉద్యోగ అవకాశ కల్పన జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే వయబిలిటీ ఫండింగ్లో గ్యాప్ ఉందని, వయబిలిటీ ఫండ్ గ్యాప్ రాకుండా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే whatever little experience I have living around the world, ఈసారి I see a tremendous opportunity for growth. ఆంధ్రప్రదేశ్లో the next 5 yearsలో huge investments of infrastructure, many entrepreneurs will come. We are also very committed to the development of Andhra Pradesh. I think this will be one of those golden periods for Andhra Pradesh next 5 years. సో అమరావతి మాస్టర్ ప్లానింగ్ అంతా చూసాము. రీసెంట్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ అలొకేషన్స్ చూసాము. వేరియస్ నోడల్ ఏజెన్సీస్ చూస్తున్న ఆపర్చునిటీస్ చూస్తున్నాము. సో ఐ థింక్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషనల్ ఏరియా. ట్రాన్స్ఫర్మేషనల్ టైం అంటారు చూసారా, వన్స్ ఇన్ ఎ సెంచరీ లాగా. ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషనల్ టైం. అంటే ఐఎమ్ జస్ట్ అన్ ఆంటర్ప్రెన్యూర్. వాట్ ఎవర్ వీ క్యాన్, మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వీ విల్ డెఫినెట్లీ క్రియేట్ కపుల్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ అమరావతి. విజయవాడలో పీవీపీ స్క్వేర్ అలాగో అమరావతిలో కూడా డెఫినెట్లీ 1 or 2 ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తాం తప్పకుండా. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఒక ఐడెంటిటీ ఉందండి. మన బ్యాక్ యార్డ్లో ఒక రాజధాని వస్తుంది, ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ క్రియేట్ అవుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే కన్స్యూమర్ పవర్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎన్ ఎకనామిక్ స్పిల్. సో రిప్లింగ్ ఎఫెక్ట్ అంటాం. సో కీనేషియన్ ఎకనామిక్స్లో సో ఒక ప్రతి ఫ్యామిలీకి స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎకానమీ మచ్ మోర్ బాయింట్గా ఉంటుంది. సో నెక్స్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్ జరిగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నెక్స్ట్ ఆ తర్వాత 10 ఏళ్లలో సబ్స్టాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఈ ఏరియాలో, ఈ రీజియన్లో. పీవీపీ సంస్థ మీడియాలో యాక్టివ్గా ఉన్నమాట, వాస్తవం ఇప్పుడు అంత యాక్టివ్గా లేము. బట్ వీఆర్ కమిటెడ్ టు మేకింగ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఎస్, పుట్టి పెరిగింది ఇక్కడే, అందుకే చేసాం ఇక్కడ పీవీపీ స్క్వేర్ అనేది. 10 ఏళ్ళు అలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంతకన్నా కూడా ఇంకా పెద్ద క్రియేట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా. మేము కాకుండా 5 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం చాలామందికి ల్యాండ్ అలొకేషన్ జరిగినాయి. చేసిన వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తే చాలండి. ఆ ఇంప్లిమెంటేషన్ తప్పకుండా జరుగుతుందని భావిస్తున్నాను. కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి. ల్యాండ్స్ అలొకేట్ చేసిన వాళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తే డెవలప్మెంట్ ఇస్ గుడ్ ఇనఫ్.
తన భార్య మేనమామ తమ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుని తన తమ్ముడి భార్యను కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నారని దుర్గాపురం నిర్వాసితులు గొట్టుపర్తి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కమిషనర్, కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం, కోర్టు ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గొట్టిపర్తి శ్రీరాములు అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గొట్టిపర్తి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో తన తల్లితో కలిసి మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ, మా తండ్రి గొట్టిపర్తి పిచ్చయ్య మరణించాక కారుణ్య నియామకం కింద మా అమ్మకు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి శ్రీరాములు మాపై ద్వేషం పెంచుకొని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళ సపోర్ట్తో వీడు మమ్మల్ని కుటుంబాలు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పెళ్లిళ్ళు చేస్తే ఆగం చేస్తున్నాడు. గొల్లపూడి ల్యాబ్లో 2016లో మా పెద్ద అబ్బాయికి విడాకులైనవి. వాళ్ళ మేనగోడలను ఇచ్చాడు. వాళ్ళతో బెదిరించి, పోలీసు వాళ్ళతో బెదిరించి విడాకులు తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు నా చిన్న కోడల్ని పట్టుకొని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసి ఆ పిల్లని తీసుకెళ్ళి ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసి 10 మందిని తీసుకొని దాడి చేసి కోదాడు పోలీసు వాళ్ళతో మా డిపార్ట్మెంట్ వాళ్ళతో లింకులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి పిల్లని తీసుకొని పోయింది, మాకు దాడి చేసింది. అప్పటి నుంచి మా అబ్బాయిని తీసుకెళ్ళి మా పెద్ద అబ్బాయిని అక్కడ పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచారు. అయినా కూడా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిపి గారికి పెట్టినాం, కలెక్టర్ గారికి పెట్టినాం. మళ్ళీ కలెక్టర్ గారి కాంచి మళ్ళీ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళినాం. కాగితం వచ్చింది, బాండా ఉమ్మ గారికి రాశారు. మళ్ళీ ఆయన సిఐ గారిని పిలిపించి మాట్లాడారు. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మంటే నేను కోర్టులో చెప్తాను, నేను పోలీస్ స్టేషన్కి రానన్నది. ఆ పిల్లని తీసుకొని డబ్బులు డిమాండ్, మా ఆస్తులు మొత్తం ఆగం చేసి మా కుటుంబాలు ఆగం చేయాలని చూస్తున్నాండి. వాడు గొట్టపర్తి శ్రీరాములండి. వాడు ఇడాకులు సిహెచ్ రామచంద్రరావుని వెనకాల పెట్టుకొని వాడు ఇట్లా చేస్తున్నాడు. ఇల్లంతా అట్లా పగలగొట్టిరో చూడండి. మా కుటుంబాలు ఆగం చేయాలని చూస్తుండే మొత్తం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా మడికశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో కలే తిరిగి సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే 96% పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెల్లడి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి కృష్ణమ్మకు జలహారతినిచ్చిన చంద్రబాబు, తొలుత శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లన్న స్వామికి పూజలు, రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేస్తానంటూ నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో వ్యాఖ్యలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్. రానున్న 5 ఏళ్లలో అమరావతి రాజధాని విశేషంగా అభివృద్ది చెందుతుందన్న పీవీపీ సంస్థల అధినేత పీవీపీ, రాజధాని అభివృద్దిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని, అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. వాయినాడులో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలలో పర్యటించిన రాహుల్, ప్రియాంక గాంధీలు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కేరళ సహా కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, 30 మంది గల్లంతు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.